హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐలాండ్ ఎక్స్ప్లోరర్. నా కొత్త ట్రావెల్ జర్నీ మీతో పంచుకోవడానికి వచ్చాను. మొదటిసారి సెషెల్స్కి వెళ్తున్నాను. ఫ్లైట్ నుండి చూస్తే సముద్రం మధ్యలో చిన్న చిన్న దీవులు కనిపించడం మొదలైంది. ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇది హిందూ మహాసముద్రంలో 115 చిన్న దీవుల సమూహం. ఆఫ్రికాకి తూర్పు వైపున మడగాస్కర్ దగ్గరగా ఉంది. ఇది ఒక టూరిస్ట్ ప్యారడైస్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ బీచ్లు, నీలిరంగు నీరు, తెల్లటి ఇసుకలు మరియు ప్రకృతి సౌందర్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. సెషెల్స్కి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 14వ శతాబ్దం నుండి అరబ్ వ్యాపారులు ఈ దీవుల గుండా ప్రయాణించేవారు. తర్వాత ఫ్రెంచ్, ఆ తర్వాత బ్రిటిష్ ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. చివరిగా 1976లో సెషెల్స్ స్వతంత్ర దేశముగా అవతరించింది. ఇప్పుడు ఇది ఒక చిన్న బ్యూటిఫుల్ నేషన్. టూరిజం దాని ప్రధాన ఆదాయం. ఫ్రెండ్స్, మీరు నమ్మలేరు, ఇక్కడ బీచెస్ ప్రపంచంలోనే అత్యంత ఫోటోలు తీయబడిన బీచెస్గా నిలబడ్డాయి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ వాటర్, పెద్ద గ్రానైట్ రాళ్ళ మధ్య ఇసుక బీచ్లు నిజంగా ఒక కలల ప్రదేశంలాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేచర్ లవర్స్కి జాతీయ ఉద్యానవనాలు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, అరుదైన పక్షులు మరియు టార్టాయిస్లు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి కూడా ఇక్కడే లభిస్తుంది. ఇప్పుడు నా ఫ్లైట్ సెషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకోనుంది. విండో నుండి చూస్తుంటే ఒకవైపు నీలి సముద్రం, మరోవైపు పచ్చని కొండలు స్వర్గంలా కనిపిస్తూ ఉంది. ఇది నా సెషెల్స్ ట్రావెల్ ఫస్ట్ వ్లాగ్, మొదటి ఎపిసోడ్. తర్వాతి వీడియోలో నేను ఇక్కడ లోకల్ లైఫ్, ఫుడ్, బ్యూటిఫుల్ బీచెస్, కలర్స్ మీకు చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ చేసి మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, వందే మాతరం.